ఉమేష్ గారు, దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఉద్యమ ఏర్పడినటువంటి రాష్ట్రం జరుపుకుంటుంది. మీరు ఎలాంటి పిలిపిస్తారు రాష్ట్ర ప్రజలు? ఇక్కడ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో అసలు ముఖ్యమైనటువంటి సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే ప్రజాపాలన అన్నటువంటి పాలనలో ప్రజాభిప్రాయం లేకుండా, ప్రజాస్వామ్య బద్ధం లేకుండా ఒక రాచరికమైనటువంటి ఒక ఫ్యూడల్ నిర్ణయాలు తీసుకోవడం అనేది తెలంగాణ సమాజం కానీ మనం కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో ఒక ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజాస్వామిక పద్ధతిలో ఒక కమిటీ వేయాలి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఏది లేకుండా కేవలం అందశ్రీ గారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఇద్దరే కూర్చొని దాని గురించి చర్చించడం, దానికోసం చేయడం, అసలు ప్రజల్లో ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచనలను తీసుకోకపోవడం, ఇది ఒక ఎత్తు అయితే, అందశ్రీ గారు ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడినటువంటిది వివాదంగా మారింది. అందులో తను ఏంది అని అంటే తను ఎవరితోని పాడించుకున్నా అది ఇంకొక సమస్య. కానీ తెలంగాణలో డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు లేరు. ఇక్కడ నాకంటే మగోడు ఎవడున్నాడు, రాసేటోడు కానీ, పాడేటోడు కానీ, కొట్టేటోడు కానీ అని మాట్లాడడం అనేది కొంచెం చివుక్కు అనిపించింది తెలంగాణ ప్రజలకు. అది ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం మనం గత 6 నెలలుగా చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా అనిపించడం లేదు. మళ్ళీ ఏదో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చూచాయలు మనం చూస్తూ ఉన్నాము. అట్లని గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగినాయని అంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద అంశాలు ప్రజల డొమైన్లో పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకు? 6 నెలలు అని అంటే ఒక సంవత్సర కాలంలో సగము చూస్తూ ఉండగానే మనకు 6 నెలల ముందే ఎలక్షన్స్ వస్తాయి అంటే ఒక 4 సంవత్సరాల వ్యవధే ఉన్నది కదా. అందులో మీరు కాలం వెళ్ళబుచ్చడం, కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఏదైతే ఉన్నదో రివర్స్ అవుతూ ఉన్నది గవర్నమెంట్కు.